8:44. యోహాను 8:44 మళ్ళా చదువుదాం మనం. యోహాను 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగొరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వానియందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించినది మాట్లాడును. వాడు అబద్ధీకుడును అబద్ధములకు జనకుడై ఉన్నాడు. ఇప్పుడు యోహాను సువార్త 8:44 గురించి మనం చదువుతున్నాము. మన యొక్క ఆత్మ సంబంధమైన ఎదుగుదలకు దేవుడు ఉపయోగించేటువంటి ఆ యొక్క సాధనాల గురించి మనం మాట్లాడుతున్నాం. చూడండి, అబద్ధమునకు తండ్రి ఎవడు అంటే సాతానుడు అని చెప్పి చాలా తేటగా ఆయన చెప్తున్నాడు. ఈరోజు కూడా అపవాది ఎలాంటి అబద్ధాల్లోనైనా సంబంధం కలిగి ఉన్నాడా? చూడండి, యోధా యొక్క మనసులో దురాలోచనలు పుట్టించింది అపవాది అనే విషయాన్ని మనం చదువుతాము. చూడండి, మనం శ్రమల్లో ఉన్నప్పుడు మనం చేస్తున్న కార్యాలకు కారణాన్ని మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఒక మంచి సమాధానాన్ని చెప్పగలుగుటకు ఎవరు సామర్థ్యం కలిగి ఉన్నారు? ఎల్లప్పుడూ కూడా సాతానుడు మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషుని మోసం చేయగలిగేది ఎవరు? చూడండి, ఈ యుగ సంబంధమైన దేవుడు మోసం చేసే శక్తిని పంపిస్తున్నాడు అనే విషయాన్ని మనం చదువుతున్నాము. చూడండి, ఎవరైతే సత్యాన్ని నమ్మరో వారికి దేవుడు మోసం చేసే శక్తిని పంపిస్తున్నాడు. దేవుని యొక్క పనిని పాడు చేయటం కోసమే వాడు అంటే అపవాది సిద్ధంగా ఉన్నాడు. చూడండి, శుక్రవారం రోజు మనం వీటిలో కొన్నిటిని చదివి ఉన్నాము. దేవుడు తన యొక్క సత్యాన్ని గూర్చి లేదా తన యొక్క పనిని గూర్చి మనుషుడికి బయలుపరచకపోతే మనుషుడు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తెలుసుకునటం కుదరదు. చూడండి, 1 కొరింథీలో దేవుని యొక్క ఆత్మ విషయములను దేవుడు బయలుపరచకపోతే ఎవడికి తెలియదు అని చెప్పి చెప్తున్నాడు. మనుషుడు దేవుని సత్యాన్ని నమ్మకపోతే దేవుడు మోసం చేసే శక్తిని వారికి పంపుతున్నాడు. చూడండి, దానికి ఫలితం ఏంటంటే అతను మరి అబద్ధాన్ని నమ్ముచున్నాడు. మనుషుడు ఏదైనా నమ్ముతున్నట్లయితే అతను దేన్ని బోధిస్తున్నాడు? యెషయా 53వ అధ్యాయానికి తిప్పుకోండి. 1 నుంచి 3 వచనాలు చదవండి. తెలిసిన సమాచారము ఎవరున్నను యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడింది. లేత మొక్కవలె వెళ్ళిన భూమిలో నడిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగిన అతనికి స్వరూపమైనను సొగసైన లేదు. మనం అతనిని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడును ఆయన మనుషుల వలన విసర్జించబడిన వాడు వ్యసనాకాంతుడుగాను వ్యాధిని అనుభవించేవాడుగాను మనుషులు చూడగలవాడిగాను ఉండదు. అతడు తృణీకరించబడిన వాడు కనుక మనము అతనిని వెనుక చేయకపోతే. ఓకే,
does God do? As soon as He finds a soul like this, ఇలాంటి ఒక ఆత్మను దేవుడు చూసిన వెంటనే ఏం చేస్తున్నాడు? He's looking for these souls and He wants to save their souls eternally. చూడండి, ఈ యొక్క ఆత్మల కోసం ఆయన వెతికి ఇలాంటి ఆత్మల్ని నిత్యత్వంలో రక్షించడం కోసమే దేవుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. Remember, Elijah thought he was the only one that was seeking God. ఏలియా అనుకున్నాడు, గుర్తుందా? నేను మాత్రమే మిగిలి ఉన్నాను దేవునికి అని చెప్పి అనుకున్నాడు. God said He's working with 7,000 people. దేవుడు 7,000 మంది ప్రజల్ని తన కోసం ఉన్నారు, వారితో నేను పనిచేస్తున్నానని చెప్పి దేవుడు చెప్పాడు. And Jonah was sent to Nineveh. యోనాని నినివేకి దేవుడు పంపడం జరిగింది. And God found many people in Nineveh. చూడండి, దేవుడు ఆ యొక్క నినివేలో అనేక మందిని చూస్తున్నాడు. That's a Gentile nation. చూడండి, అది ఒక అన్య దేశమై ఉన్నది, అన్ని జనుల యొక్క దేశం. The Lord tells us that His thoughts are not our thoughts. దేవుడు మనకు చెప్తున్న విషయం ఏంటంటే ఆయన యొక్క తలంపులు మన తలంపులు వంటివి కావు అని చెప్తున్నాడు. So what's the only way we can find what God believes and teaches? దేవుడు నమ్మేటువంటి దాన్ని, మరి ఆయన బోధించే దాన్ని మనం నమ్ముటకు లేదా మనం తెలుసుకుంటకు ఒకే ఒక మార్గం ఏంటండి? He must speak it in His words. ఆయన మాటల్లో మాట్లాడుచున్నాడు. మనం ఆయన మాటలు మాట్లాడవలసిన అవసరం ఉంది. And what does God use in Isaiah 55, 10 and 11? యెషయా 55, 10, 11 వచనాల్లో దేవుడు ఏం ఉపయోగిస్తున్నాడు? 10, 11 వచనాలు. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని కలిపి విత్తువానికి విత్తనములను భుజించువానికి ఆహారం కలుగుటకై అది స్వీకరించి వర్ధిల్లునట్లు చేయును, అలాగనే నా నోట నుండి వచ్చినమును నిష్ఫలమును నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చు. నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు సంతోషముగా బయలు వెలుగును. చాలండి 10, 11. ఓకే. So who's God going to use in His work? తన పనిలో దేవుడు ఎవరిని ఉపయోగించుకుంటున్నాడండి? Is He going to use those that lean to their own understanding? తమ స్వబుద్ధి మీద ఆధారపడినటువంటి వారిని దేవుడు ఉపయోగించుకుంటున్నాడా తన పనికి? He says very clearly here. చాలా తేటగాను లేదా వివరంగాను చెప్తున్నాడు ఆయన ఇక్కడ. My word will accomplish what I please. చూడండి, నా యొక్క వాక్యము నేను ఉద్దేశించినటువంటి ఉద్దేశాన్ని సఫలం చేస్తుంది అంటున్నాడు. And the word that proceeds from His mouth will prosper where He sends it. ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాటే ఆయన పంపినటువంటి కార్యమును సఫలం చేస్తుంది. So if I think I have better words than God, I better think twice. చూడండి, నేను దేవుని కంటే ఒక మంచి మాటను, మా యొక్క శ్రేష్టమైన మాటలు నేను పలకగలను అని గనక నేను అనుకుంటే 1-2 సార్లు నేను ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎఫెసీ 3వ అధ్యాయం తిప్పుకోండి, 1 నుండి 5 వచనాలు. ఈ హేతు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనను పౌలు నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహించుకున్న దేవుని కృపా విషయమై ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మరణము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిన సంగతిని గురించి మునుపు సంక్షిప్తముగాను వ్రాసి 5 వరకు మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మరణము గురించి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. ఈ మరణం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమును మనుషులకు తెలియపరచబడలేదు. ఓకే, పౌలుకి యొక్క విషయాలు ఎలాగ తెలుసు? దేవుడు నాకు బయలుపరచెను అని చెప్తున్నాడు. ఆ మాటలు దేవుని యొక్క నోట నుండి రావటం జరిగింది. దేవుని నోట నుంచి వచ్చేటువంటి కార్యములు ఏంటి? మాటలా లేక తలంపులా?
వర్డ్స్. And who is able to speak God's thoughts better than God? దేవుని యొక్క తలంపుల్ని దేవుని కంటే శ్రేష్టముగా మాట్లాడగలిగినటువంటి వారు ఎవరై ఉన్నారు? So he commands us not to lean to our own understanding. మనకి ఆజ్ఞాపించుతున్నటువంటి విషయం ఏంటంటే మనము మన స్వబుద్ధి మీద ఆధారపడకూడదు అని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాడు. If I understand man's word, whose understanding is it? నేను మనుషుని యొక్క గ్రహింపుని నేను అర్థం చేసుకున్నట్లయితే అది ఎవరి యొక్క గ్రహింపు అవుతున్నది? But if I understand what God has said, whose understanding is లేదా mine? దేవుడు ఏం చెప్పాడో దాన్ని నేను అర్థం చేసుకున్నట్లయితే అది నాకేం చెప్తున్నది? Remember, man looks on the outer man, చూడండి, మనుషుడు బాహ్య పురుషుణ్ణి చూస్తున్నాడు, and God looks on the heart. దేవుడైతే హృదయాన్ని చూస్తున్నాడు. John 7, యోహాను సువార్త 7వ అధ్యాయం తిప్పుకోండి. verse 24. యోహాను సువార్త 7:24 అండి. పిలుచుకును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడేనెను. ఓకే, So we are commanded to judge. మనందరం కూడా తీర్పు తీర్చవాలని ఆజ్ఞాపించబడి ఉన్నాం. We don't judge any man, మనం ఏ మనుషునికి తీర్పు తీర్చకూడదు, but we judge everything. అయితే మనం ప్రతిదాన్ని కూడా విమర్శించవలనో లేదా తీర్పు తీర్చవలనని చెప్తున్నాడు. And whose words is it that we understand? మనం ఎవరి యొక్క మాటల చేత అర్థం చేసుకుంటున్నాము? Whose judgment is it that we receive? మనం ఎవరి యొక్క తీర్పుని మనం పొందుతున్నాము? If we're listening to God's word, we're listening to his understanding. మనం దేవుని యొక్క మాటలకు లోబడితే ఆయన యొక్క గ్రహింపుని మనం పొందుతాం. In 1 Corinthians 10:12, మొదటి కొరింథీ 10:12 వచనం చూడండి. మొదటి కొరింథీ 10:12 వచనం. తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను. how many don't qualify in this situation? ఈ యొక్క పరిస్థితికి ఎంతమంది తమను తాము అర్హత కలగజేసుకోకుండా ఉన్నారు? Men tell us if you don't know you're going to be saved, you won't. చూడండి, మనుషులు ఏం చెప్తున్నారంటే మీరు రక్షణ పొందబోతున్నారా లేదా అనే విషయం మీకు తెలియదు అని అంటున్నారు. Are those God's words or men's words? అవి దేవుని యొక్క మాటలా లేదా మనుషుల యొక్క మాటలా? 1 Corinthians 4, మొదటి కొరింథీ 4వ అధ్యాయము 1-5. 1 నుంచి 5 వచనం చదువుదాం. ఇలాగున క్రీస్తు సేవకులని దేవుని మర్మముల విషయంలో గృహ నివాకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను, మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యం. మీ చేతనైనను మీ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను. నాయందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతులకు ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు దేవుని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారం నందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఓకే, So verse 2, 2వ వచనం చూడండి. we're required to be faithful. మనము నమ్మకమైనటువంటి వ్యక్తులుగా లేదా గృహ నిర్వాహకులుగా ఉండవాలని కోరబడుచున్నాం. And if God sends me, దేవుడు నన్ను పంపించాడు అనుకుంటే and I use my own words, నా యొక్క సొంత మాటలు నేను ఉపయోగిస్తే am I faithful? నేను నమ్మకమైనటువంటి ఒక వ్యక్తినా? Was Paul faithful to God? పౌలు దేవునికి నమ్మకమైనటువంటి ఒక వ్యక్తిగానే ఉండేనా? Paul said he did not judge himself. చూడండి, పౌలు చెప్తున్నాడు తన్ను తాను ఆయన విమర్శించుకోలేదు అని చెప్తున్నాడు. He was inspired to write several things about himself. చూడండి, తన్ను గూర్చి అనేక కార్యాలను ఆయన రాయటం జరిగింది. These are words inspired by the Holy Spirit. ఈ యొక్క మాటలు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినటువంటి మాటలుగా ఉన్నవి. And several times Paul
inspiration. అనేక సార్లు పౌలు ప్రేరేపణ వలన చెప్పడం జరిగింది లేదా ప్రేరేపించబడటం జరిగింది. And Paul had not finished the race. పౌలు ఆ యొక్క పరుగును తుదముట్టించలేక అంటే ఆ యొక్క సమయంలో తుదముట్టించలేదు. So did he have the crown? ఆయనకి కిరీటం దొరికిన అప్పుడు Then at the end of his life, ఆయన యొక్క జీవితం ముగింపు కాలంలో 3 or 4 months before he died, చూడండి, ఆయన చనిపోవడానికి 2-3 నెలల ముందు it was revealed that he was full grown and had completed the race. ఆయన సంపూర్ణంగా ఎదిగినటువంటి వాడై ఉన్నాడని చెప్పే విషయము ఆయనకి బయలుపరచబడింది. But if God had not revealed it, would Paul have known? చూడండి, దేవుడు దాన్ని ఆయనకి బయలుపరచకపోయి ఉంటే పౌలుకి ఆ యొక్క విషయం అర్థమై ఉండేదేనా? If God had not revealed it, would we not know? దేవుడు దాన్ని మనకు బయలుపరచకపోతే మనకు తెలుస్తుందా? But how many people judge themselves as going to heaven? చూడండి, ఎంతమంది తాము ఈ విధంగా ఉన్నామని చెప్పి పరీక్షించుకోగలుగుతున్నారు లేదా విమర్శ చేసుకోగలుగుతున్నారు? 1 Corinthians 10, కొరింథీ 10వ అధ్యాయం చూడండి, verse 12. 10-12 మరొకసారి. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడుకున్నట్టు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళను. ఓకే, Okay, so does this man believe he's going to heaven? చూడండి, ఈ యొక్క మనుషుడు తాను పరలోకానికి పోతున్నానని చెప్పి నమ్ముతున్నాడా? If a man thinks he's standing, God says you better be careful. చూడండి, దేవుడు హెచ్చరిక చేస్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా? మనుషుడు తాను నిలబడ్డాను అని చెప్పి అనుకునేటువంటి వాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండవాలని చెప్పి హెచ్చరిక చేస్తున్నాడు. How do we know the future? మనకి భవిష్యత్తు ఎలాగ తెలుస్తుంది? So we need to be careful lest we fall. మనము జాగ్రత్తగా ఉండాలి, లేని యెడల మనం పడిపోతాం. 1 Peter 4, 1 పేతురు 4వ అధ్యాయం, 1 పేతురు 4వ అధ్యాయం 17-18 వచనాలు. 1 పేతురు 4, 17-18 వచనాలు. తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండి ఆరంభముడు కాలము వచ్చి ఉన్నది. అది మన వద్దనే ఆరంభం అయితే దేవుని స్వార్థగా విధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షించబడుట దుర్బలం అయితే భక్తిహీనులు పాపిలు ఎక్కడ నిలుస్తారు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఓకే, so if the righteous are scarcely saved, నీతిమంతుడు రక్షింపబడుటే దుర్లభమైతే so is salvation an easy thing? అప్పుడు రక్షణ అనేది చాలా తేలికైనటువంటి కార్యమై ఉన్నదండి. If we're running a race, do we just take it easy? చూడండి, మనం పరిగెత్తేటువంటి పరుగు అనేది తేలిగ్గా ఉన్నదా? Or is everything tight and we run hard? చూడండి, మన అంతా కఠినంగా ఉంది, మనం గట్టిగా పరిగెత్తున్నాము. 1 Peter 4, 1 పేతురు 4వ అధ్యాయము verse 18. Let's read it one more time. 18వ వచనం మరొకసారి చదవండి. మరియు నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? ఓకే, కాబట్టి చాలు. These my words are God's. ఇవి నా యొక్క మాటలా లేక దేవుని యొక్క మాటలా? Denominational people are absolutely convinced they will go to heaven when they die. చూడండి, మతశాఖల వారు పూర్తిగా నమ్మకంతో ఉన్నారు. ఎలాగంటే తాము చనిపోయిన వెంటనే పరలోకానికి పోతామనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నారు. I just talked to a man earlier today. చూడండి, నేను could you repeat brother? I just talked to a man later today. ఈరోజు ముందు నేను ఒక వ్యక్తితో మాట్లాడాను. గేట్ ఈ డోర్ Absolutely determined who would go to heaven, period. Sorry brother, could you repeat? I got some disturbance here. Okay. He was totally confident he would go to heaven if he died.
చూడండి, అతను చనిపోతే నేరుగా పరలోకానికి పోతాననే ఒక నిర్ణయంతో అతను ఉన్నాడు. And when I quoted scripture to them, నేను వారికి లేఖనాలను పంపిస్తే he said, I'm going to set that aside. I know this and this and this. నేను దీన్ని పక్కన పెడుతున్నా, ఇది అది నాకు తెలుసు అని చెప్పి అతను చెప్పాడు. So I showed him with the word of God. He rejected it. చూడండి, ఆయన దేవుని యొక్క వాక్యాన్ని నేను అతనికి చూపించా, కానీ అతను నిరాకరించాడు. He knew more than God. దేవుని కంటే తనకే ఎక్కువగా తెలుసు అని చెప్పి అతను భావించాడు. He says, if we think we stand, we need to take heed lest we fall. చూడండి, మనము నిలబడ్డాము అని అనుకుంటే పడిపోకున్నట్లుగా జాగ్రత్త కలిగినట్టు వారుగా ఉండవలసిన అవసరం ఉంది. So what is in a covenant? ఆ యొక్క నిబంధన అంటే ఏంటి? In every covenant there are conditions. చూడండి, ప్రతి నిబంధనలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. And we must keep our part of the condition. మనము ఆ యొక్క నిబంధనలో భాగాలన్నింటినీ గైకొనవలసినటువంటి వారమై ఉన్నాం. For example, ఉదాహరణకి Revelation 3. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము చదవం. వర్స్ బ్రదర్? సారీ, Revelation 3:15 to 18. 15 నుంచి 18 వచ్చినారు. నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానేను వెచ్చగానే ఉండేవి. నువ్వు చల్లగానేను వెచ్చగానే ఉండిన మేలు, నీవు వెచ్చగానేను చల్లగానే ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నువ్వే ఉద్దేశించున్నాను. చదువు. నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలి వాడను, దరిద్రుడును, గుడ్డివాడను, నేను ధనవంతులను ధనాభివృద్ధి చేయుచున్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నాను. చాలు. ఓకే. So verse 17. 17వ వచనంలో Were they absolutely confident they would go to heaven? చూడండి, వాళ్ళు పూర్తిగా పరలోకానికి పోతామనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నారా? Were they seeing themselves as they really were? మేము ఆ యొక్క సరైన స్థితిలోనే ఉన్నామని చెప్పారు అనుకుంటున్నారా తమను చూసి? This congregation had a candlestick. చూడండి, ఈ యొక్క సంఘానికి ఒక దీపస్తంభం అనేది ఉన్నది. But they were thinking they were standing, and Jesus said, "You're ready to fall." చూడండి, వారు ఏమనుకుంటున్నారంటే తాము నిలబడ్డాము అని చెప్పి అనుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి వారికి హెచ్చరిక చేస్తున్నాడు. Hebrews 2:1. హెబ్రీ 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. హెబ్రీ 2:1. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకున్నట్టు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. So how do we know we won't let these things slip? చూడండి, ఈ కార్యాలని మనము తప్పిపోకున్నట్లు ఎలా జాగ్రత్తగా ఉండాలి? Someone says, "Well, you're trying to destroy our faith." చూడండి, కొంతమంది చెప్తున్నారు మా యొక్క విశ్వాసాన్ని మీరు పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నారు. That's not true. అది వాస్తవం కాదు. I'm trying to get us to consider that God warns us we need to run hard till the end. చూడండి, మనము కఠినంగా పరిగెత్తినప్పుడు అది ఒకసారి మనం ఆ కిరీటాన్ని పొందామనుకోండి, దాన్ని పోగొట్టుకోవడానికి కూడా మనకు అవకాశం ఉన్నదా?
So here in Philadelphia already had the crown. చూడండి, ఫిలదెల్ఫియా సంఘానికి ముందుగా కిరీటం ఉన్నది ఇక్కడ. But if they weren't careful, some man could take it from them. చూడండి, మీరు జాగ్రత్తగా లేకపోతే ఎవరో ఒక మనుషుడు వచ్చి దాన్ని ఎత్తుకుని పోవడానికి అవకాశం ఉన్నది. So did Paul tell these brethren, పౌలు worry about it, you're safe? పౌలు ఈ యొక్క సహోదరులకి చెప్తున్నాడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి? Ephesians 4, ఎఫెసీ 4 తిప్పుకోండి, 14 and 15. 14-15 వచనాలు. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాముల చేత వాంఛనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్తూ క్రీస్తు వలె నుండుటకు మనమన్ని జీవనంలోనూ ఎదుగుదుము. ఓకే, So even if I think I can stand, what does he tell us? చూడండి, నేను నిలబడ్డాను అని చెప్పి అనుకున్నట్లయితే ఆయన నాకేం చెప్తున్నాడు? Ephesus was strong. ఎఫెసీ సంఘం అనేది బలమైన సంఘం. Paul spent 3 years there on the missionary journey. చూడండి, పౌలు 3 సంవత్సరాలు ఎఫెసీ సంఘంలో పనిచేశాడు. If we think we stand, we better take heed lest we fall. చూడండి, మనము జాగ్రత్త నిలబడ్డామని చెప్పి ఒకవేళ అనుకున్నట్లయితే మనం పడిపోకున్నట్లుగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. And we need to determine we're going to be faithful to the end. మనం నమ్మకంగా చివరి వరకు ఉంటామని చెప్పి నిర్ణయించుకోవాలి. Right, 2 Peter 3, 2 పేతురు 3 తిప్పుకోండి, verse 18. 18 వచనం. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమునందును అభివృద్ధి నొందిడి. ఆయనకు ఇప్పుడును యుగాంతం వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. So if we continue to grow, is there hope? సారీ, If we continue to grow, is there hope? మనము ఎల్లప్పుడూ ఎదుగుతూ ఉన్నట్లయితే మనకు ఒక నిరీక్షణ అనేది ఉంటుంది. But what happens as soon as we relax and stop growing? చూడండి, మనం ఎదగేటువంటి విషయంలో కొంచెం ఆటంకాలు ఏర్పడ్డాయి అనుకోండి, ఏమవుతుంది? అక్కడ ఓకే, KK, are you there? yes brother, I am on the way line brother. What happens if we relax and stop growing? మనము ఎదిగే విషయంలో కొంత ఆటంకాలు పడ్డాయనుకోండి, ఏమవుతుందండి? We're liable to fall away. మనం పడిపోవటానికి అవకాశం ఉన్నది. In 2 Corinthians 4, was Paul still growing? 2 కొరింథీ 4 పౌలు ఇంకనూ ఎదుగుతూనే ఉన్నాడా? 2 కొరింథీ 4 వర్స్ బ్రదర్, విచ్ వర్స్? 2 Corinthians 4:16. 16 వచ్చిందండి. కావున మేము అధైర్యపడము, మా బాబాయ్ పురుషుడు కృషించుతున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచపరుచున్నాడు. ఓకే, Was Paul growing? పౌలు ఇంకా ఎదుగుతున్నాడా? His inner man was growing every day. ఆయన యొక్క అంతరంగ పురుషుడు అనుదినము కూడా నూతన పరచబడుచున్నాడు. Here he had power to give the gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మను ఇవ్వగలిగేటువంటి వరాలు ఎన్నుకున్నాయి ఇక్కడ. He knew as much as the other apostles. చూడండి, ఇతర అపోస్తలుల కంటే ఆయన ఏమి తక్కువవాడు కాడు. But did he relax? ఆయన విశ్రాంతి తీసుకుని రిలాక్స్ అయ్యాడా? So as long as he was alive, he was growing. లేదు, ఆయన ఎంతవరకు అయితే జీవించి ఉన్నాడో అంతవరకు ఎదుగుతూనే ఉన్నాడు ఆయన. So can we relax, or do we need to give diligence? చూడండి, మనం రిలాక్స్ పొందాలన్నా
లేకపోతే జాగ్రత్త కలిగి ఎప్పుడు కూడా ఉండాలి సిద్ధంగా. The foundation of this race is in God's world, man's world. చూడండి, ఈ యొక్క పరుగు యొక్క పునాది ఏంటంటే ఇది దేవుని యొక్క ప్రపంచమే తప్ప మనుషుని యొక్క ప్రపంచం కాదు. యోహాను 23 వచ్చింది చూడండి, 8:23. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. ఓకే, చూడండి వ్యత్యాసమైన 2 లోకాలు ఉన్నాయి. Jesus was in the eternal world. యేసు నిత్యమైనటువంటి లోకానికి సంబంధించినటువంటి వాడు. Everything he did was eternally, was lived eternally. ఆయన చేసే ప్రతిదీ కూడా నిత్యమైనటువంటి కార్యంగా ఉన్నట్లే చేస్తున్నాడు. And again he warns the Colossians in Colossians 2 verse 8. కొలస్సీ 2:8 ఆయన మనకు హెచ్చరికలు చేస్తున్నాడు. 2:8 ఆయనను అనుసరింపక ఆయన- పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరార్థక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఓకే, So could these Colossians be led astray by secular education? చూడండి ఈ కొలస్సీలు భూ సంబంధమైన ఒక విద్య చేత తొలగిపోయి ఉన్నారా? Were they confident they would immediately go to heaven? చనిపోయినప్పుడు తాము పరలోకానికి పోతామని ఒక నమ్మకంతో ఉండినా? That's false assurance. ఇది ఒక అబద్ధ అష్యూరెన్స్, నమ్మకం అన్నమాట. Romans chapter 8, రోమా 8 తిప్పుకోండి, 5 through 8. 5-8 శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంత మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఓకే, So how many different roads are there? ఎన్ని రకాలైనటువంటి ఆ యొక్క లోకాలు ఉన్నాయి? There are 2 roads. సరే, 2 రోడ్లు ఉన్నాయి, 2 మార్గాలు ఉన్నాయి ఇక్కడ. The Pharisee tried to walk on both of them. చూడండి, పరిసయ్యులేమో ఆ 2 మార్గాల్లో నడవాలని చూశారు. And what happened to them? వారికి ఏమైంది? 1 Corinthians 3:3. 1 కొరింథీ 3:3 చదవండి ఒకసారి. 1 Corinthians 3 verse 3. 1 కొరింథీ 3:3 మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఓకే, So what happened what would have happened if they continued to walk in the flesh? చూడండి, వారు శరీరంలో నడుచుకున్నట్లయితే ఏమవుతుంది? Right? The carnal mind is against God. చూడండి, శరీర సంబంధమైన మనసు అనేది దేవునికి విరోధమైనదై ఉన్నది. So we see in Ephesians 4 ఎఫెసీ 4 తిప్పుకొని చూడండి, verse 17 to 19. 17-19 వరకు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. ఓకే, So were these Ephesians confident they would go to heaven when they died? చూడండి, ఎఫెసీలు తాము చనిపోయిన వెంటనే
పరలోకానికి వెళ్తామనే ఒక నమ్మకంతో ఉన్నారా? And we need to continue to run that race. లేదు, కానీ మనమైతే ఆ యొక్క పరుగులో పరిగెత్తడానికి సిద్ధంగా ఎల్లప్పుడూ ఉండాల్సిన అవసరం ఉన్నది. And we need to keep in mind through 16. 16వ వచనంలో దాన్ని మనం మనసులో ఎల్లప్పుడూ పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. 13వ వచనం శుద్ధులు సంపూర్ణులు. could you read the scripture? లూకా 16:18. ఇద్దరు యజమానులను చేయబడలేదు. వాడు ఒకరిని దేశించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపని చెప్పాను. మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్నారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఓకే, So we must make a choice. మనము ఒక నిర్ణయం అనేది తీసుకోవాలండి. We've dealt with this before. ఇంతకుముందే మనం చూసాము ఈ యొక్క వాక్య భాగాన్ని. It's very, very clear. We must choose either God or mammon. మనం దేవుని ఎన్నుకోవాలనా లేదా ఈ యొక్క సిరిని ఎన్నుకోవాలా అనేటువంటిది మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం. And if we don't choose God, He will give us up. చూడండి, మనం దేవుని గనక ఎన్నుకోకపోతే దేవుడు మనల్ని అపవిత్రతకు అప్పగిస్తాడు. So 1 John 2, 1 యోహాను 2 తిప్పుకోండి. 15 to 17. 15వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవకుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఓకే, So God warns us that if we love this world, love for Him is not in us. చూడండి, దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్న విషయం ఏంటంటే మనం ఈ లోకాన్ని ప్రేమించినట్లయితే ఆయనకు ప్రేమ మనలో ఉండదు అని చెప్తున్నాడు. Well, we pointed out before. మనం దీన్ని ఇంతకు ముందుగా మరి దాన్ని పాయింట్అవుట్ చేశాము. We can't love God and mammon. మనం దేవుని సిరిని ప్రేమించలేము. If we love mammon, God gives us up. చూడండి, మనం ఈ యొక్క లోక సంబంధమైన సిరిని ప్రేమించినట్లయితే దేవుడు మనల్ని అపవిత్రతకు అప్పగిస్తాడు. And Satan knows how to appeal to our flesh. మన యొక్క శరీరాన్ని ఏ విధంగా ఈడ్చుకోవాలి అనేది సాతానుడికి తెలుసు. Matthew 16, మత్తయి సువార్త 16వ అధ్యాయము verse 23. 23వ వచనం చదవండి. 23. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపి ఉన్నావని పేతురుతో చెప్పాను. ఓకే, So the devil definitely sides with men's flesh. చూడండి, సాతానుడు నిశ్చయంగా మరి మనుషుని యొక్క శరీరంతో మరి క్రియ చేస్తున్నాడు. And Romans 13, రోమా 13వ అధ్యాయము verse 14. 14వ వచనం చూడండి. బిట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. So what happens when we walk like men? మనం మనుషుల్ని పోలి నడుచుకున్నట్లయితే ఏమవుతుంది? They provide things for the flesh so we can enjoy it. చూడండి, వారు మరి శరీర సంబంధమైన కార్యాలని మరి వారికి ఇవ్వబడుతున్నాయి, వాటిని అనుభవిస్తున్నారు. He tells us not to do that. చూడండి, అది చేయొద్దు అని ఆయన చెప్తున్నాడు మనకి. When we're going to heaven, we don't need to worry, do we?
చూడండి, మనం పరలోకానికి పోతాం అనుకుంటే మనకి ఈ విషయమైన బాధ అవసరం లేదు కదా. So he reminds us in 2 Peter 3, చూడండి, 2 పేతురు 3వ అధ్యాయంలో వాటిని మనకి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 11 to 13. 11 నుంచి 13 వచనాలు చూసినట్లయితే, ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములలో రగులుకొని లయమైపోనట్టు, పంచభూతములను మహావేంద్రములతోను కరిగిపోనట్టు, దేవుని జనపు రాకడ కొరకు కనిపెట్టచ్చు దానిని ఆశతో అపేక్షిస్తూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తలైన వారై ఉండవలను. అయినను మనం ఆయన వాగ్దానములను బట్టి కొత్త ఆకాశములకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఓకే, మన యొక్క హృదయాన్ని పరలోకమందు మనం సెట్ చేసుకోవాలి, స్థిరపరచుకోవాల్సిన అవసరం ఉన్నది. చూడండి, ఈ యొక్క పరుగుని మనం పరిగెత్తి దాన్ని ముగించాలనే నిర్ణయం మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని చిత్తమైతే రేపు దీన్ని మనం ప్రారంభించుకుందాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, పరలోకంలో నివాసం చేస్తున్న ప్రేమ కనికరం